ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో స్థానిక వెంకీ రెసిడెన్సీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని బీసీ సంఘాల నేతలు హృదయపూర్వకంగా స్వాగతించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితల నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాంకేతిక కారణాలు, కోర్టు తీర్పుల రీత్యా రిజర్వేషన్లు తగ్గించడం వలన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,800 పదవులను బీసీలు కోల్పోవలసి వచ్చిందని గుర్తు చేశారు. అయితే కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా సాంకేతిక ఇబ్బందులు, కోర్టు తీర్పులను పరిష్కరించి బీసీలకు పూర్తి స్థాయిలో 34% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇస్తున్న హామీని ఆచరణలోకి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకటించిన రిజర్వేషన్లకు ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు తగిన ప్రాధాన్యత ఇచ్చి రోస్టర్ విధానాన్ని పకడ్బందీగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పించాలని, అదేవిధంగా త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుని, అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ స్టేట్ కన్వీనర్గా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం, మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు లోకేష్ గారు, బీసీ శాఖ మంత్రులు లోకేష్ గారు, బీసీ శాఖ మంత్రులు సవిత గారి నాయకత్వంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన స్థానాలు ఏవైతే ఉన్నాయో, శాతం ఏదైతే ఉందో, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారి హయాంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ శాతాన్ని పెంచడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కోర్టు తీర్పు కారణంగా, సాంకేతిక ఇబ్బందులు తొలగించలేని కారణంగా 34% రిజర్వేషన్లు 24%కి కుదించబడడం వల్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 1680 మంది బీసీలు వారి యొక్క స్థానాలని, పదవుల్ని కోల్పోవడం జరిగింది. దాన్ని సవరిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల్లో రాబోయే ఎన్నికల్లో 34%, అలాగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కేవలం ప్రకటించడమే కాదు, సాంకేతిక ఇబ్బందులు తొలగిస్తాం, కోర్టు అడ్డంకులు రాకుండా చూస్తాం, బీసీ స్థానాలు నష్టపోకుండా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సామాజిక వర్గాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ క్యాస్ట్ సెన్సస్ కూడా జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 34% గత లెక్కలను దృష్టిలో పెట్టుకుని మీరు ప్రకటించారు, కానీ మేము రాబోయే ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ తాజా బీసీ జనగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, అలాగే దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి 50% పెంచకుండా రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధన ఏదైతే ఉందో, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ప్రతి బీసీలకు సంబంధించిన అంశాలని పరిశీలిస్తూ వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుని బీసీ రిజర్వేషన్ల శాతాన్ని, ఎందుకంటే ఈరోజు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52% పైగా బీసీ జనాభా ఉందని తెలుస్తాము. కానీ కోర్టు తీర్పులు రిజర్వేషన్లు 50% పెంచకుండా ఉండాలని చెప్పి అడ్డంకులు పడతా ఉన్నాయి. కానీ తమిళనాడు తరహాలో మీరు 9th షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కొక్క అంశం ఎలాగైతే మీరు నెరవేరుస్తున్నారో అతి త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏదైతే 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో చేయడం జరిగిందో, అనౌన్స్ చేయడం జరిగిందో, దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే మాదొక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే ఇది ఒక బీసీల పార్టీ కాదు, కూటమి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో లెక్కలు చూసినట్లయితే
కేంద్ర ప్రభుత్వ లెక్కలకి మన లెక్కలకి చాలా తేడా ఉన్నాయి. మరి వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో సుమారు 133 కులాలు ఉంటే బీసీ కులాలు 90 మాత్రమే చూపిస్తున్నాయి కేంద్రంలో. అదే రకంగా మహారాష్ట్రలో అయితే 346 ఉంటే 241 మాత్రమే చూపిస్తున్నాయి. ఇన్ని కులాలు వెనకబడి కులాల జాబితాలో మిస్ అయిపోతే మా పరిస్థితి ఏంటన్న ఆందోళన ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో చూస్తే, తెలంగాణ ప్రాంతంలో చూస్తే చెట్టుబల్లి కావచ్చు, యాదవ్ కావచ్చు, దేవస్ కావచ్చు, అనేక కులాలు బీసీ జాబితాని తొలగించి ఓసీ కింద అక్కడ ట్రీట్ చేస్తున్నారు. మరి మేము ఓసీ జాబితాలో చాలా నష్టపోయాము. ఆ నష్టం మాకు భర్తీ కాదు. ఇప్పటికీ కూడా ఓసీ జాబితాలో ఉన్నాయి అక్కడ ఈ కులాలు. అదే రకంగా రేపు కేంద్రంలో మాకు కానీ జరిగితే ఆ ఉన్నటువంటి కులాల డిఫరెన్స్ ఏకంగా 70 కులాలు, 60 కులాలు, 40 కులాలు మొత్తం ఈ ప్యాటర్న్ నుంచి లేచిపోయే పరిస్థితి ఉన్నప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. పెద్ద ఆందోళనకరమైనటువంటి వాతావరణం. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేపు వచ్చే సెన్సస్లో మనకి 100% ప్యూరిఫై అంటే కులాల వారీగా ఆర్థిక పరంగా కూడా సెన్సస్ చేసి ఉంది. అసలు అనౌన్స్ చేయాలి. ఇప్పటికే జాప్యం అనేది దాన్ని ఎంత వీలున్నంత తొందరలో మీరు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణలో బీహార్లోనూ ఒకేసారి జరిగింది. బీహార్ వెనువెంటనే ప్రకటించింది. కానీ తెలంగాణలో తత్సారం చేసి కొద్దిగా డిలే చేసి వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 42% మేము అసంతృప్తిగా ఉన్నాము. కానీ వీలుంటే అసలు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏమన్నా పునరాలోచన చేయగలిగితే ఖచ్చితంగా పెంచినట్లయితే మరీ మంచిది. గతంలో అయితే బెచ్చమేసినట్లు మాకు ఇవ్వడం కాదు, ఇది మా హక్కు. ఎందుకంటే మేమెంతో మాకంతా మా తీసుకే సంఖ్య భారీ ఉత్తే భాగేదారి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారాలండి. నా పేరు బొబ్బిలి గోవింద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. అయితే మా పెద్దలు ఇప్పుడు మన పప్పు రమేష్ గారు కానీ, మన వేణుగోపాల్ గారు కానీ చెప్పినట్టు అయితే బీసీ గణాంకాలు ఏ రాష్ట్రంలో ఎలాగున్నాయి, మన రాష్ట్రంలో ఎలా ఉన్నది అన్న విషయాలు వాళ్ళు క్లుప్తంగా చెప్పారు. అయితే ఇవాళ మన రాష్ట్రంలో బీసీలకు గ్రామీణ స్థాయిలో 34%, మున్సిపల్ స్థాయిలో 33.33 ఇచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదే మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అసెంబ్లీలో ఈ తీర్మానం చేసి మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి మళ్ళీ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చేస్తూ ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు అన్ని విధాల బీసీలకి అవకాశం వచ్చేలాగా కలగచేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.